అందరికీ నమస్కారం. కే స్టేషన్ కి స్వాగతం. భారతదేశంలో ఉన్న గొప్ప ఆధ్యాత్మిక సంపదలో ఆది శంకరాచార్యులు ఒక ధృవతార. కేవలం 32 ఏళ్ల స్వల్ప జీవిత కాలంలోనే సనాతన ధర్మం పునరుద్ధరించిన మహా మనిషి ఆయన. అసలు శంకర్లు ఎవరు? ఆయనకంతటి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఎలా వచ్చింది? ఒక పేదరాలి దారిద్ర్యాన్ని ఆయన ఎలా పోగొట్టారు? ఈ రోజు మనం కాలడిలో జన్మించిన ఆ బాలశంకర్ని అద్భుత గాథను తెలుసుకుందాం రండి. 100 ఏళ్ల క్రితం కేరళలోని కాలడి అనే గ్రామంలో శివగురువు, ఆర్యాంబ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు పరమ భక్తులు, కానీ వారికి సంతానం లేదు. సంతానం కోసం వారు ఆ పరమశివుణ్ణి వేడుకున్నారు. ఒకనాటి రాత్రి శివగురువు కలలో శివుడు ప్రత్యక్షమై ఒక వింత కోరిక కోరుకోమన్నాడు. నీకు దీర్ఘాయుష్మంతుడైన సామాన్యమైన పుత్రుడు కావాలా, లేక 16 ఏళ్లు మాత్రమే జీవించే సర్వజ్ఞుడైన కుమారుడు కావాలా అని అడిగాడు. శివగురువు ఆలోచించి, లోక కళ్యాణం కోసం అల్పాయుషుడైనా సరే సర్వజ్ఞుడైన కుమారుడే కావాలి అని కోరుకున్నారు. అలా సాక్షాత్ ఆ పరమశివుడే శంకరుడుగా ఆర్యాంబ గర్భాన్న జన్మించారు. బాలశంకరుడు సామాన్య బాలుడు కాదు. ఆయనకు ఏకసంధాగ్రాహి అనే అద్భుత శక్తి ఉండేది. అంటే ఏ విషయాన్నైనా సరే ఒక్కసారి వింటే చాలు అది ఆయనకు కంఠస్థం అయిపోయేది. 3 ఏళ్ల వయసుకే అక్షరాభ్యాసం పూర్తయ్యాక పుస్తకాలు చదవడం ప్రారంభించారు. 5 ఏళ్ల వయసులో తండ్రి మరణించినా తల్లి ప్రోత్సాహంతో ఉపనయం ముగించుకుని గురుకులానికి వెళ్లారు. సాధారణంగా ఒక్కొక్క వేదాన్ని నేర్చుకోవడానికి 12 ఏళ్లు పడుతుంది. అంటే 4 వేదాలు పూర్తి చేయడానికి 48 ఏళ్లు పట్టాలి. కానీ బాలశంకరుడు కేవలం 7 ఏళ్ల వయసు వచ్చేసరికి 4 వేదాలను, సర్వశాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించి గురువులనే ఆశ్చర్యపరిచారు. నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శిఖంఠాయ చ నమః కపర్దినే చ. ఆయన బుద్ధి సూక్ష్మతను చూసి ఊరి జనం ఈయన మానవమాతుడు కాదు, నడిచే దైవం అని కొనియాడేవారు. గురుకుల నియమం ప్రకారం విద్యార్థులు భిక్షాటన చేసి ఆహారం సేకరించాలి. ఒకరోజు బాలశంకరుడు ఒక పేద బ్రాహ్మణి ఇంటికి వెళ్లి భవతి భిక్షాందేహి అని అడిగారు. ఆ తల్లి హృదయం ఎంతో మంచిది, కాని ఇంట్లో పిడికిడి బియ్యం కూడా లేవు. ఆమె తన దారిద్ర్యానికి ఎంతో కుమిలిపోయింది. ఇల్లంతా వెతకగా మూలలో ఒక ఎండిపోయిన ఉసిరికాయ దొరికింది. దాన్నే కన్నీళ్లతో శంకర్ని జోలలో వేసింది. ఆ పేదరాలి భక్తికి శంకర్ని మనసు కరిగిపోయింది. వెంటనే అక్కడక్కడికే మహాలక్ష్మిని ప్రార్థిస్తూ ఆసువుగా ఒక సూత్రాన్ని పఠించారు. అదే కనకదార సూత్రం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై, శంకర, ఈమె గత జన్మలో ఎటువంటి పుణ్యమూ చెయ్యలేదు, అందుకే ఈ దారిద్ర్యం, నేను సంపద ఇవ్వలేను అని చెప్పింది. అప్పుడు శంకరుడు, తల్లి, ఇప్పుడు ఆమె తన వద్దనున్న ఉసిరికాయను నాకు దానం చేసింది కదా, ఆ పుణ్యం చాలదా అని వాదించారు. శంకర్ని కరుణకు మెచ్చిన లక్ష్మీదేవి ఆ పేదరాలి ఇంట ప్రాంగణంలో బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. మిత్రులారా, ఈ అద్భుతం జరిగిన ఆ ఇల్లు ఇప్పటికీ కేరళలో ఉంది. దీన్ని స్వర్ణంతుమన అని పిలుస్తారు. మీరు కేరళ వెళ్తే ఈ పవిత్ర ప్రదేశాన్ని తప్పక దర్శించుకోవచ్చు. చూశారుగా, తన మేధస్సుతో వేదాల్ని జయించడమే కాదు, తన కరుణతో దైవ నిర్ణయాన్ని మార్చి పేదరికాన్ని తుడిచిపెట్టారు శంకర్లు. అందుకే ఆయన కేవలం పండితుడే కాదు, జగద్గురు అయ్యారు. మనందరిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించిన ఆది శంకరాచార్యులకు కోటి నమస్కారాలు. అదండి కదా. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా మన కే స్టేషన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.